హలో గైస్, ఈ వీడియోలో మనం బడ్జెట్ 2025 గురించి డిస్కస్ చేద్దాం గైస్. సో ఈ ఇయర్ బడ్జెట్ వచ్చేసరికి ఫిబ్రవరి 1 సాటర్డే రోజున మనకి బడ్జెట్ అనేది ఉందన్నమాట. సో ఈ బడ్జెట్లో మనం ఫోకస్ చేయాల్సిన కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో బడ్జెట్కి ముందు మనం ఎప్పుడు కూడా స్టాక్స్ని ఫోకస్ చేసి వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుని ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రియర్గానే మనకి స్టాక్స్ ర్యాలీ ఇస్తాయి అనమాట. సో బడ్జెట్ రోజు ఏవైనా అన్సర్టెనిటీ ఉంటే కనుక, లాస్ట్ ఇయర్ బడ్జెట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ఏం జరిగింది అంటే కనుక మార్కెట్స్ బడ్జెట్ కొంత పాజిటివ్గా మనం అనుకున్నాం ఈ బడ్జెట్ బాగుంటుందని. బట్ ఎప్పుడైతే క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ కొంత ఇంక్రీజ్ చేయడం వల్ల బడ్జెట్ హెవీగా ఫాల్ అయింది. ఆ రోజు మనకి మార్కెట్స్ హెవీగా ఫాల్ అవడంతో అప్పుడు దాకా ర్యాలీ ఇచ్చిన స్టాక్స్ అన్నీ కూడా ప్రాఫిట్ బుకింగ్స్ జరిగాయి అనమాట. సో అందువల్ల ఎప్పుడు కూడా బడ్జెట్కి ప్రియర్గానే స్టాక్స్ని వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుని ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి గైస్. అది బెస్ట్ థింగ్ అనమాట. సో ఈ వీడియోలో మనం ఒక టాప్ 10 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఈ బడ్జెట్కి ఫోకస్ చేయాల్సినవి. సో నేను పర్సనల్గా ఒక 3 సెక్టార్స్ని ఫోకస్ చేస్తున్నాను. ఆ సెక్టార్స్ ఏంటి, వాటికి సంబంధించిన స్టాక్స్ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు కూడా ప్యూర్గా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఇది నా పర్సనల్ వ్యూ అనమాట. సో దాంట్లో ఫస్ట్ సెక్టార్ వచ్చేసరికి మనకి ఖచ్చితంగా డిఫెన్స్ సెక్టార్. రీసెంట్గా ఈ పర్టికులర్ సెక్టార్స్ కూడా కొంత అప్సైడ్ మూమెంటం కనిపిస్తున్నాయి. లాస్ట్ 2-3 డేస్ బట్టి మీరు చూస్తే కనుక హాల్లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ 2-3 డేస్ బట్టి మంచి మూమెంటం కనిపిస్తుంది. సో మంచి ర్యాలీ కూడా కనిపిస్తుంది అనమాట. సో బడ్జెట్ బిఫోర్ ఈ స్టాక్స్ ఇంకా కూడా కొంత బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. బట్ కొంత డిప్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ప్రజెంట్ అయితే కనుక పాజిటివ్గా టర్న్ అయింది. సో ఒకవేళ బడ్జెట్లో కొంత డిఫెన్స్ సెక్టర్కి ఏమైనా కొంత పాజిటివ్ ఉంటే కనుక సో ఇవి ప్రీవియస్ లెవెల్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది గైస్. 4500 లెవెల్ కానీ 5000 లెవెల్స్ కానీ వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ నేను పర్సనల్గా ఫాలో అవుతుంది అనమాట. అలాగే డిఫెన్స్ సెక్టార్లో నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి బీడీఎల్ అనమాట. సో బీడీఎల్ కూడా లాస్ట్ 2-3 డేస్ బట్టి మంచి మూమెంటం కనిపిస్తుంది. ఈవెన్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయ్యిందనమాట. సో ప్రీవియస్గా ఈ పర్టికులర్ స్టాక్ బాగా పర్ఫామ్ చేసిన తర్వాత బాగా పడిపోయిందనమాట. బట్ లాస్ట్ 2-3 డేస్ బట్టి స్ట్రాంగ్ బయ్యర్స్ అనేవి కనిపిస్తుంది. బడ్జెట్ బిఫోర్ బయింగ్ జరుగుతుందన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 1250 నుంచి 1300 రీజన్ కొంత మంచి లెవెల్. సో ఈ ఒకవేళ డిఫెన్స్ సెక్టర్కి ఏమైనా కొంత పాజిటివ్ న్యూస్ ఉంటే కనుక బడ్జెట్లో ఈ పర్టికులర్ స్టాక్ మనం 1450 నుంచి 1500 ఈవెన్ 1700 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది నా పర్సనల్ వ్యూ. సో ఇది మనకి సెకండ్ స్టాక్ అనమాట బీడీఎల్. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి జిఆర్ఎస్సి గైస్. సో జిఆర్ఎస్సి కూడా మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి మంచి రివర్సల్ కనిపిస్తుంది అనమాట. సో ఇది కూడా మనకి కొంత అప్సైడ్ మూమెంటం ఉండే ఛాన్స్ ఉంది. నియర్ బై రెసిస్టెన్స్ చూస్తే కనుక 1750-2000 రెసిస్టెన్స్ ఉన్నాయి. హెవీ ర్యాలీస్ ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ డీసెంట్ మూమెంట్ అనేది ఖచ్చితంగా మార్కెట్లో ఉండే ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ 3 స్టాక్స్ని మనం ఫోకస్ అనేది చేస్తున్నాం. ఈవెన్ మెజ్డాక్ అలాగే ఇంకొన్ని స్టాక్స్ కూడా మనం ఫోకస్ చేయొచ్చు. బట్ ఈ 3 స్టాక్స్ నేను పర్సనల్గా ఫోకస్ చేస్తున్నాను. సో ఇవి మనకి ఏదైతే డిఫెన్స్ సెక్టర్కి సంబంధించింది ఈ 3 స్టాక్స్ అనమాట. అలాగే నెక్స్ట్ రైల్వే సెక్టర్ కూడా ఖచ్చితంగా ఎప్పుడు కూడా లాస్ట్ 2-3 ఇయర్స్ బట్టి చూస్తే కనుక సో ఎప్పుడు మనకి బడ్జెట్ వచ్చినా సరే సో రైల్వే స్టాక్స్ చాలా బాగా పర్ఫామ్ చేశాయి అనమాట. రీసెంట్ టైమ్స్లో రైల్వే స్టాక్స్లో హెవీగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది కాబట్టి సో ఖచ్చితంగా ఈ స్టాక్స్ కూడా కొంత పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి రైల్టెల్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి కొంత బయింగ్ అనేది జరుగుతుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక స్టాక్లో కూడా మంచి రివర్సల్ వచ్చింది. ఒకవేళ 400 పైన సస్టైన్ అయితే కనుక ఈజీగా మనం 440 నుంచి 450 రీజన్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఫర్దర్గా కూడా అప్సైడ్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఏదైతే కవచ్ అనేది స్కీమ్ మీద కూడా మనకి రైల్టెల్లో కొంత మూమెంటం ఉండే ఛాన్స్ ఉందన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అలాగే నెక్స్ట్ ఐఆర్ఎఫ్సిలో కూడా మంచి మూమెంటం కనిపించింది. బట్ ఈ పర్టికులర్ స్టాక్ 150 నుంచి 155 రీజన్ రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ ఈ రీజన్ బ్రేక్ అయితే అప్పుడు 160 నుంచి 170, 180 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఈ బడ్జెట్కి కొంత ఏమైనా రైల్వే సెక్టర్కి కొంత పాజిటివ్ ఉంటే కనుక. అలాగే ఇంకో స్టాక్ రైల్వే స్టాక్ వచ్చేసరికి మనకి ఇర్కాన్ ఇంటర్నేషనల్. సో ఈ పర్టికులర్ స్టాక్లో కూడా మంచి బయింగ్ మూమెంటం అనేది కనిపించింది అనమాట. సో చాలామంది అడుగుతున్నారు ప్రెజెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసాం హోల్డ్ చేయొచ్చు అని. సో ఈ అప్ టు బడ్జెట్ దాకా మనం కొంత పాజిటివ్ టర్న్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఈ పర్టికులర్ స్టాక్లో కూడా. సో ఈవెన్ మనకి 240 నుంచి 250 రీజన్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. అలాగే రీసెంట్గా లిస్ట్ అయిన క్వాడ్ ఫ్యూచర్లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్సైడ్ మూమెంటం. సో లిస్టింగ్ తర్వాత బాగా పెరిగింది. బట్ ఈరోజు హెవీ ఫాల్ కనిపించిన సో స్టాక్లో బట్ ఈ పర్టికులర్ స్టాక్లో కూడా మూమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మనకి క్వాడ్ ఫ్యూచర్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ సెక్టర్ నేను ఫోకస్ చేస్తుంది ఏంటి అంటే కనుక ఏదైతే అగ్రికల్చర్ సెక్టర్ అనమాట. అగ్రికల్చర్ కూడా కొంత ఏదైతే లోన్స్ ఏవైతే ఇస్తున్నారో వెంటనే పే చేయకుండా సో టెన్యూని ఇంక్రీజ్ చేసి అక్కడ పే చేయాల్సి అలాంటివి ఏమైనా స్కీమ్స్ ఏమైనా తెచ్చే ఛాన్స్ ఉంది. సో ఖచ్చితంగా నేను ఫోకస్ చేస్తున్న 2 ఫెర్టిలైజర్ స్టాక్స్ వచ్చేసరికి ఫ్యాక్ట్ అనమాట. సో అంత బయ్యింగ్ ప్రెజర్ ఏమో ఇక్కడ కనిపించట్లేదు. బట్ కొంత పాజిటివ్ మూమెంట్ ఉండే ఛాన్స్ ఉంది. సో బడ్జెట్ ఉన్నప్పుడు కొంత అప్సైడ్ మూమెంటమ్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా 1000, 1050, 1100 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి చంబల్ ఫెర్టిలైజర్స్.
టీసీఎస్ ఈ పర్టికులర్ స్టాక్లో కూడా లాస్ట్ 2-3 డేస్ బట్టి మంచి మూమెంటం కనిపించి ఈరోజు 500 లెవెల్ టెస్ట్ చేసింది. సో ఒకవేళ ఫర్దర్గా ఈ ఏదైతే అగ్రికల్చర్ సెక్టర్ స్టాక్స్కి ఏమైనా ఫెర్టిలైజర్ స్టాక్స్కి ఏమైనా కొంత పాజిటివ్ మూమెంట్ ఉంటే కనుక ఈ పర్టికులర్ స్టాక్లో కూడా 540-550 రీజన్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో ఇవి మనకి ఫెర్టిలైజర్ స్టాక్స్ అనమాట. అలాగే ఇంకో స్టాక్ నేను ఫోకస్ చేస్తుంది ఏంటంటే కనుక బెల్ అనమాట. సో ఎలక్ట్రానిక్స్ సంబంధించింది. సో ఈ పర్టికులర్ కంపెనీ కూడా కొంత మనం బడ్జెట్కి కొంత ఫోకస్ చేయొచ్చు అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఫర్దర్గా కూడా అప్సైడ్ మూమెంటం ఉండే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ బయ్యింగ్ డిమాండ్ అనేది స్టార్ట్ అయిందనమాట. లాస్ట్ 4-5 డేస్ బట్టి కూడా చాలా మంచిగా పెరుగుతుంది. ఫర్దర్గా కూడా మనం 300-330 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మనకి బిఎల్ బెల్ గురించి అనమాట. సో ఇవన్నమాట స్టాక్స్ ఏవైతే 10 స్టాక్స్ నేను పర్సనల్గా ఫోకస్ చేస్తున్నవి. సో డిఫెన్స్ సెక్టార్ నుంచి హాల్, బీడిఎల్, జిఆర్ఎస్సి, అలాగే మనకి రైల్వే సెక్టార్ నుంచి రైల్టెల్, ఐఆర్ఎఫ్సి, ఇర్కాన్, క్వాడ్ ఫ్యూచర్, అలాగే ఫెర్టిలైజర్ స్టాక్స్ నుంచి కూడా ఫ్యాక్ట్, అలాగే చంబల్ ఫెర్టిలైజర్స్ అనమాట. అలాగే 10th వన్ వచ్చేసరికి సో ఎలక్ట్రానిక్స్ సంబంధించింది బెల్ అనమాట. ఇంకొన్ని లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ని కూడా మనం బడ్జెట్లో కొంత ఇంప్రూవ్మెంట్, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కొంత అమౌంట్ ఇస్తారు. అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించింది కూడా, ఎందుకంటే జాబ్స్ పరంగా కూడా కొంత ఈ బడ్జెట్లో ఉండే ఛాన్స్ ఉంది. ఫోకస్ చేసుకొని ప్రియర్గానే మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత మీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. అలాగే మీ బడ్జెట్ స్టాక్స్ ఏమైనా ఉంటే కనుక నేను మిస్ అయినవి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇది మా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.